హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనిషి పుట్టాక మాక్సిమం అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేసి చూడాల్సిందే. ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి రాగి ముద్ద. వారంలో ఒక రోజు కంపల్సరీ నేను రాగి ముద్ద తింటాను, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. రాగి ముద్దలోకి కరెక్ట్ కాంబినేషన్ అంటే ఎనీ నాన్ వెజ్ కర్రీ ఏదైనా పర్లా, నాన్ వెజ్ అయితేనే బాగుంటది. అందుకే మంచి నాటుకోడిని, ఆ బొక్కలే అబద్ధాలు ఎందుకు చెప్పాలి కానీ అది నాటుకోడి కాదు, బాయిలర్ కోడే. ఎందుకంటే నాటుకోడి తిందామంటే అస్సలు ఎక్కి సావదు, మనకు నచ్చదు అది. అందుకే బాయిలర్ కోడి అయితేనే దేశీ స్టైల్లో మంచి స్పైసీగా గ్రేవీ కర్రీ చేయించా. స్పైసీ అంటే మామూలు స్పైసీ కాదు, తింటే కారం నషాలని కంటుద్ది. అలా ఉంటేనే రాగి ముద్దలోకి బాగుంటది. అందులోనూ మనం వాడే కారం కూడా బయట నుంచి ఎక్కడో తెప్పించాం, మిరపకాయలు తెచ్చుకొని చక్కగా తయారు చేసుకుంటాం కారం ఇంట్లోనే. ఫ్లేవర్ఫుల్ గా మంచి ఘాటుగా బాగుంటది అనమాట. ఇంకా ఫైనల్ గా రాగి ముద్ద చికెన్ కర్రీ కాంబినేషన్ ఎలా ఉందంటే అదిరిపోయింది, వేరే లెవెల్. అంతే, ఆ చికెన్ పీసులు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఆ రాగి ముద్ద మీద ఆ చికెన్ ముక్క చిన్నది పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే నమలాల్సిన అవసరం కూడా లేదు. నోట్లో కరిగిపోయి వెన్నలో అలా గొంతులోకి జారిపోతుంది. ఏం రుచి ఏం రుచి, నేను చెప్తే అర్థం కాదు, మీరు పర్సనల్ గా ట్రై చేస్తేనే దీని రుచి ఏంటో మీకు తెలుస్తుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇలాంటివి తినేటప్పుడు బయట హోటల్లో అక్కడ ఎక్కడ తినకండి, ఇంట్లో ఓన్ గా ప్రిపేర్ చేసుకుని తినండి. ఎందుకంటే అక్కడ వాడే చికెన్ ఎన్ని రోజుల క్రితం తెచ్చాడో, ఎన్ని రోజులు నిల్వ ఉంచి మనకు పెడుతున్నాడో తెలియదు. అందుకే ఫ్రెష్ చికెన్ తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.